వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో, అలాగే మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో ఒక స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురవి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఆయన అయితే ఇప్పటికే కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఆయన పూర్తి ఆరోగ్యవంతులుగా కోలుకోవాలంటూ ఈరోజు శ్రీపాద శ్రీవల్లభని గుడిలో అయితే పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం జనసేన నాయకులు ఈ యొక్క ప్రాంగణంలో కూడా పూజలు చేసి ప్రత్యేకంగా ఆయన ఆరోగ్యవంతులుగా కోలుకోవాలంటూ కోరుకున్నారు. ప్రస్తుతం జనసేన నాయకులు సతీష్ గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ రోజు ఏ విధంగా పూజలు చేస్తున్నారు, ఆయన ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? దేవుడి దేవల్ల మార్క్ శంకర్ పవనోవిచ్ మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని తెలిసింది. అయితే ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యం ఆయనకి అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పేసి ఇక్కడ పూజలు అయితే నిర్వహించడం జరిగింది. ఆయనకి ఎంతో ఇష్టమైన టెంపుల్ ఇది, శ్రీపాదవల్లభ సంస్థానంలో మనం ఈ పూజలు చేయడం. ఆయన చాలా నమ్మకంగా ఉంటారు ఈ పవన్ కళ్యాణ్ గారు. సో దీని మీద పూజలు చేసి ఆయనకి ఆయురారోగ్యాలు, ఆయనకి వాళ్ళ అబ్బాయికి కూడా ఆయురారోగ్యాలు, సో త్వరగా గాయాల నుంచి కోలుకునేలాగా ఇక ముందు ఎలాంటి కీడు తగలకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ పూజలు అయితే నిర్వహించడం జరిగింది. మన జనసైనికులు టౌన్ నుంచి అందరూ కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. అందరూ కూడా పలు రకాల గుడుల్లో, టెంపుల్లో కూడా పూజలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, నిన్న పాదగయలో జరిగింది, ఇంకా వేరే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాడిపతి అపర్ణాదేవి గుడిలో జరిగింది. అదేవిధంగా ప్రతి జన సైనికుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే మా జన సైనికులందరూ కూడా గుండె తల్లడిల్లిపోతుంది. వాళ్ళు ఎంతో బాధపడతారు. వాళ్ళందరి ఆశీస్సులు, మన దేవుడి ఆశీస్సులు ఉండాలని వాళ్ళిద్దరి మీద వాళ్ళు ఇంకా ముందుకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అన్నారు, కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత? పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులు కూడా వెళ్ళారు, అక్కడంతా కూడా పరిస్థితి చూసారు, ఎలా ఉందంటున్నారు? ప్రమాదం అయితే ప్రాణ పరిస్థితి లేదు, కొంచెం ఊపిరితిత్తుల్లో ఆ పొగ అక్కడ వెళ్ళిపోవడంతో కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే ఆయన గతంలో కార్మికులకి, మన పవన్ కళ్యాణ్ గారి కార్మికులకి ఇక్కడ సేవలు చేయడం, అదేవిధంగా ఆ బిల్డింగ్లో ఉన్న కొంతమంది భవన కార్మికులు వాళ్ళ అబ్బాయిని సేవ్ చేసే విధానంలో వాళ్ళు తోడ్పడడం, ఇది కంపల్సరీ, ఇది మన ఒక్కసారి ఒక మంచి తిరిగి మనకే వస్తుందని చెప్పేసి అనే చందాన ఆ విధంగా భవన కార్మికులు హుటాహుటిన అతన్ని ప్రాణాలు కాపాడడం చాలా గొప్ప విషయం. పక్కన జగన్ కూడా స్పందించారు, ఎవరైతే నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు. ఈ స్పందన చూస్తే ఎలా ఉంది? మొత్తం అందరూ కూడా ఆరోగ్యవంతులు, మొత్తం అందరూ కోరుకున్న పరిస్థితి. డెఫినెట్గా కష్టం ఎవరికి వచ్చినా సరే మనం పార్టీలకు అతీతంగా స్పందించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఎవరి ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు, రాజకీయంగా పొలిటికల్గా మాట్లాడారా తప్ప. అదేవిధంగా వాళ్ళ ప్రతిపక్షంలో ఎవరికి కష్టం వచ్చినా సరే ముందుండే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. అదేవిధంగా అలాంటి ఫ్యామిలీకి జగన్ లాంటి వ్యక్తులు కూడా సానుభూతి తెలపడం చాలా మంచి పరిణామం కింద చూడవచ్చు మనం. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఆయనకి ఏ విధంగా కోలుకోవాలి మీరు అందరూ కూడా కోరుకోవడం జరిగింది? ఈరోజు మా పిఠాపురం శాసనసభ్యులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్, మరి ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆల్రెడీ ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంకా త్వరగా కోలుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవలోకి రావాలని తొందరగా మేము కోరుకుంటున్నాం. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెండో తనయుడు మార్క్ శంకర్ చాలా తొందరగా కోలుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ మా జనసేన పార్టీ పీఠికాపురం పట్టం కట్టిన పదవి ఆయన. ఈరోజు మా అందరి ఆశీస్సులు కూడా బాబుపై ఎప్పుడు ఉంటాయని, ఆ బాబు తొందరగా కోలుకుని రావాలని ఈరోజు మేము ఇక్కడ పూజలు నిర్వహించడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ తను త్వరగా కోలుకోవాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గుడిలో కూడా అనేక అర్చనలు, అలాగే హోమాలు, ఇలా ప్రతి కార్యక్రమం కూడా తనని ఉద్దేశించి తను మృత్యుంజయుడు అవ్వాలని చెప్పి ప్రార్థనలు చేయడమైనా, చర్చెస్లో ప్రార్థనలు చేయడమైనా, మళ్ళీ మన ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క మాస్క్స్లో ప్రేయర్స్ చేయడం అయినా కానీ, ఇవన్నీ కూడా ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. నిన్న పాతగేయిలో
మా తోటి వీర మహిళలు అలాగే మరి జన సైనికులు అందరూ కూడా అక్కడ హోమం జరిపించడం జరిగింది. అలాగే అపర్ణాదేవి ఆలయంలో కూడా అర్చనలు అలాగే అక్కడ పూజా కార్యక్రమాలు మొత్తం ఆ అబ్బాయి మృత్యుంజయుడు అవ్వాలి అని చెప్పి అక్కడ హోమాలు జరగడం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముతారండి. అదే రిపీట్ అయింది. ఒకప్పుడు భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ పక్షాన నుండి ఆయన న్యాయం చేయడానికి పోరాటం చేశారు. అలాగే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా భవన కార్మికులు ఆ అబ్బాయిని సేవ్ చేశారు. అయితే కాళ్ళు చేతులు బాగా కాలి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన వాళ్ళ పెదనాన్నగారు మెగా ఫ్యామిలీ చేసిన సహాయ సహకారాలు అవ్వచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది అభిమానుల మనసులు చోరుకొని ఇంతమంది ప్రజలకి తను ఒక దేవుడిగా ఉన్నందుకు గాను వీళ్ళందరి అభిమానం కూడా అబ్బాయికి శ్రీరామ రక్షగా ఉండి త్వరగా కోలుకుంటాడని తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. చూస్తున్నాం ఇది పరిస్థితి. పిఠాపురం శ్రీపాద శివాలయం గుడిలో ఏదైతే పవన్ చిన్న కుమారుడు గాయాలైన నేపథ్యంలోనే అతనికైతే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలంటూ వీళ్ళందరూ కూడా ఈరోజు పూజలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో నిన్నంతా కూడా హోమాలు నిర్వహించారు. అలాగే ఈరోజు శ్రీపాద శ్రీవల్లభుని గుడితో పాటు అలాగే నిన్న శ్రీ అపర్ణాదేవి గుడిలో కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో అలాగే మార్క్ శంకర్ పవనోవిచ్ అయితే ఆరోగ్యవంతుడిగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలని కూడా అందరూ కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భవనం ఏదైతే మనం సహాయం చేస్తామో అది తిరిగి మళ్ళీ మనకు సహాయం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఆ విధంగానే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అయితే ఆయన అయితే ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. అలాగే వాళ్ళు అయితే ఇప్పుడు చిన్న స్వల్ప గాయాలతో ఉన్నటువంటి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలని ఈ శ్రీవల్లభం గుడిలో అయితే పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.